హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ దుమ్ము లేచిపోయే కలెక్షన్స్ కొల్లగొట్టగల స్టార్ హీరోలు ఎన్టీఆర్ అండ్ కృష్ణ. అలాంటి వీరి మధ్య 1977లో వచ్చిన బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి ఎవరు ఎన్నిసార్లు విన్నర్గా నిలిచారన్నది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1977 జనవరి 14న ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి పోటీ పడటం జరిగింది. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన దానవీర సూరకర్ణ, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన కురుక్షేత్రం, ఈ రెండూ కూడా కురుపాండవుల అంతిమ యుద్ధం సన్నివేశాలతో తెరకెక్కాయి. కాకపోతే దానవీర సూరకర్ణలో కర్ణుడిని హైలైట్ చేస్తూ ఆయన గొప్పతనాలు చూపించడం, దుర్యోధనుడు కర్ణుడుల స్నేహం గురించి కథను చాలా కొత్తగా చూపించడంతో ఇది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోగలిగింది. పాటలు కానీ డైలాగులు కానీ ఇప్పటికీ మనకి తరచూ వినిపిస్తూనే ఉంటాయి. దర్శకునిగా ఎన్టీఆర్ తన ప్రతిభని చూపించారు ఈ సినిమాతో. ఇక కృష్ణ గారు అర్జునుడిగా, శోభన్ బాబు కృష్ణరాజు ఇతర ప్రధాన పాత్రల్లో వచ్చిన కురుక్షేత్ర మూవీ మాత్రం భారీ ఫెయిల్యూర్నే చూసింది. నటీనటుల పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా దానవీర సూరకర్ణతో పోటీ పడేంత స్టఫ్ ఇందులో మిస్ అవ్వడంతో ప్రేక్షకుల మౌత్ టాక్ ఆ సినిమాకి మైనస్గా నిలిచింది. ఇలా ఈ తొలిసారి క్లాష్లో ఎన్టీఆర్ విన్నర్గా నిలిచారు. ఇక రెండోసారి జూలై నెలలో వీరి మధ్య పోటీ వచ్చింది. ఎన్టీఆర్ ఎదురీత సినిమాతో జూలై 22న రాగా దానికి 6 రోజుల గ్యాప్తో జన్మజన్మల బంధంతో కృష్ణ గారు వచ్చారు. ప్రేమలో విఫలమై త్రాగుడుకు బానిసైన పాత్రలో ఎన్టీఆర్, చివరికి అతన్ని ప్రేమించి అర్థం చేసుకునే పాత్రలో వాణిశ్రీ నటించారు. ఇది ఎన్టీఆర్ స్టైల్కి పూర్తి విరుద్ధంగా ఉండడంతో ఆడియన్స్ దీనిని ఏమాత్రం ఆదరించలేకపోయారు. వి మధుసూదన్ రావు దీనికి డైరెక్టర్. ఇక కృష్ణ గారి జన్మజన్మల బంధం సినిమాలో కూడా వాణిశ్రీ గారే హీరోయిన్. గత జన్మ తాలూకా ప్రేమ జ్ఞాపకాలతో మళ్ళీ కృష్ణ వాణిశ్రీలు ఒకటవటం ఇలా కొనసాగుతుంది. ఇది కొంచెం ఏఎన్ఆర్ గారి మోగ మనుషుల సినిమాకి దగ్గరగా ఉంటుంది. అయితే అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చిన మాట నిజమే కానీ ఫైనల్గా సినిమా బెడిసి కొట్టి పరాజయాన్ని చూసింది. దీనికి డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి. ఇలా ఈ రెండోసారి క్లాష్లో ఇద్దరూ పరాజయం చూశారు. ఇక మూడోసారి చాణక్య చంద్రగుప్త సినిమాతో ఎన్టీఆర్ ఆగస్టు 25న రాగా దానికి వారం గ్యాప్తో సెప్టెంబర్ 2న పంచాయతీ సినిమాతో సూపర్ స్టార్ రావడం జరిగింది. చాణక్య చంద్రగుప్త అనేది హిస్టారికల్ మూవీ. మౌర్యుల రాజుల కాలం నాటి గాథను సినిమా కథగా తెరకెక్కించారు. దీనికి దర్శకులు కూడా ఎన్టీఆర్ఏ. ఇందులో చంద్రగుప్తునిగా ఎన్టీఆర్, చాణక్యునిగా ఏఎన్ఆర్ నటించారు. సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు, యావరేజ్గా మాత్రమే నిలిచింది. ఇక కృష్ణ గారి పంచాయతీ మూవీ విషయానికి వస్తే ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో నడిచే ఫ్యామిలీ అండ్ లవ్ సెంటిమెంట్ స్టోరీ. విజయ నిర్మల గారే దర్శకత్వం వహించి హీరోయిన్గా కూడా కృష్ణ గారి పక్కన ఆడిపాడారు. ఈ సినిమా కూడా జనాదరణ పొందలేదు. ఇలా మూడోసారి జరిగిన ఈ క్లాష్లో కూడా ఇద్దరూ పరాజయాన్ని చూశారు. ఇక మళ్ళీ వీరిద్దరూ అదే ఏడాది సెప్టెంబర్లో పోటీకి వచ్చారు. ఎన్టీఆర్ మా ఇద్దరి కథ మూవీతో సెప్టెంబర్ 23న రాగా కృష్ణ గారు దొంగలకు దొంగ సినిమాతో సెప్టెంబర్ 29న వచ్చారు. మా ఇద్దరి కథ పూర్తి లవ్ స్టోరీ. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని పొందింది. దొంగలకు దొంగ మాత్రం కృష్ణ గారి నుండి వచ్చిన మంచి మాస్ కమర్షియల్ ఫిల్మ్. టైటిల్కి తగ్గట్లుగా హీరోయిజంతో ఆకట్టుకున్నారు కృష్ణ. కేఎస్ఆర్ దాస్ దీనికి డైరెక్టర్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఇలా ఈ క్లాష్లో కృష్ణ విన్నర్గా నిలిచారు. ఇక చివరిగా 1977లో అక్టోబర్లో మళ్ళీ వీరి మధ్య పోటీ వచ్చింది. మనుషులు చేసిన దొంగలు సినిమాతో కృష్ణ గారు అక్టోబర్ 12న రాగా యమగోళ సినిమాతో ఎన్టీఆర్ గారు అక్టోబర్ 21న వచ్చారు. యమగోళ మూవీలో ఎన్టీఆర్ మాస్ రోల్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. కైకాల గారు యముడుగా అద్భుతమైన నటన కనబరిచారు. ఇక అతడిని ముప్పు తిప్పలు పెట్టి యమలోకంలో ఎన్టీఆర్ సృష్టించిన అలజడితో సినిమా కొత్త రకం వినోదాన్ని అందించి ప్రేక్షకులిచ్చే బ్రహ్మరథం పట్టించుకుంది. ఇందులో పాటలన్నీ హైలైటే. ఈ మూవీలో జయప్రద గారి హీరోయిన్. దీనికి డైరెక్టర్ తాతినేని రామారావు. బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ సినిమా. ఇక దీనికి పోటీగా వచ్చిన మనుషులు చేసిన దొంగల మూవీలో కృష్ణరాజులు నటించారు. చిన్నతనంలో అనుకోని పరిస్థితుల్లో విడిపోయిన అన్నదమ్ములు ఎలా దొంగలుగా మారాల్సి వచ్చిందో, చివరికి ఎలా కలిశారనేది ఎలా వెళుతుంది కదా. ఈ మూవీ ఏమాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేక పరాజయాన్ని చూసింది. ఇలా ఈ చివరి క్లాష్లో ఎన్టీఆర్ విన్నర్గా నిలిచారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.